హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గుండ్రెడ్డిపల్లిలో ఉన్నాం. ఇక్కడ మా మామ కోటిరెడ్డి. మనమైతే మాత్రం అరటి తోట ఇంతవరకు చాలామంది అడుగుతున్నారు అరటి తోట గురించి వీడియో చేయమని. అసలు అరటి రేటు బాగా తగ్గిపోయింది కదా, చాలా వరకు విపరీతంగా వేస్తున్నారు అరటి కూడా. ఏంటి నష్టం రావడానికి గల కారణాలు ఏంటి, విపరీతంగా అరటి వైపు రైతు మొగ్గు చూపడానికి గల కారణం ఏంటి, 9 నెలలకు ఎన్ని రోజులకు పంట వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, పూర్తిగా ప్రజెంట్ మార్కెట్ ఏ విధంగా ఉందనే దాని గురించి కనుక్కుందాం. నమస్తే మామ. ఇప్పుడు ఒక ఎకరాకు ఖర్చు ఎంత వస్తుందో మామూలుగా? ఫస్ట్ అయితే 80,000 వస్తుంది. తర్వాత ఒక మొక్క ఎంత పడుతుందో? గెల వచ్చేసి కొట్ట వేలకు 120 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక గెలకు వచ్చేసి ఫస్ట్ నుంచి మొక్క ఎంత పడుతుంది మామూలుగా? కొనకు వచ్చినప్పుడు 15 రూపాయలు. 15 రూపాయలు. ఎక్కడి నుంచి తెప్పిస్తాం? ఇది నంద్యాల, అది తమిళనాడు. అది అక్కడ అది 3 పంటలు వస్తుంది, ఇది 2 పంటలు. సంవత్సరం ఒక నాటిన తర్వాత ఎన్ని రోజులు కాపు వస్తుంది? కరెక్ట్గా 9 నెలల కల్లా గెల అవుద్ది. ఇట్లా గల 9 నెలలకు. 9 నెలలు. ఇప్పుడు నాటి ఇది ఎన్ని రోజులు అయింటుందమ్మా? కరెక్ట్ సంవత్సరం ఈ రోజుకి. అంటే సంవత్సరానికి ఒక కటింగ్ అయిపోయింది. రెండో కటింగ్ మళ్ళీ 6 నెలల 3 నెలల 6 నెలలకు. అంటే ఈ ఎందుకు ఉంచినట్టు మామూలుగా? పోయేట్లు ఈ 140 చెట్లు 2 నెలల తర్వాత వేసిన చెట్లు అన్నమాట, అందుకు లేటు. పంట లేటుగా అందుకున్నది. ఓకే. ఇప్పుడు ఒక కేజీ ఎంత అమ్ముతే రైతుకు లాభం ఉంటుంది? అంటే కేజీ 20 కేజీలు రావాలి ఆవరేజ్. 15 300, 12 250 వచ్చి గెల 100 మిగులుతుంది. గెలకు 100 రూపాయలు మిగులుతుంది. ఓకే. ఎన్ని గొలలు వస్తాయి? ఎన్ని మొక్కలు నాటుతారు ఎకరాకు? 1000, 1150. 1150 మొక్కలు. 1150లో బేరానికి 900 పడతాయి. అంటే అటు ఇటు కాపు వచ్చేసరికి అంటే ఒక చెట్టుకి ఎన్ని గొలలు వస్తాయేమో? ఇట్లా గొలలు ఒక చెట్టుకు ఒక గొలే. అంటే ఒక టిప్పుకు 950 గొలలు వస్తాయి. ఒక 100 గొలలు అటు ఇటు మిస్ అయినా మిస్ ఏం కావు. అంటే ఈ 15 కిలో వచ్చింది ఒక రెంట కొట్టేస్తాం డ్యామేజ్ కింద. డ్యామేజ్ కింద. ఇప్పుడు 900 నికర 200 ఉంటాయి, 150 గల్ల కింద వేస్తాం అట్లా. ఓకే. వాళ్ళ గాలి వెళ్తాయి కదా, సమయం వస్తాయి. అంటే ఈ స్టేజ్ రావడానికి ఎన్ని నెలలు పడుతుంది మామూలుగా మొక్క నాటినప్పటి నుంచి? అంటే నాటే టైంలో ఆ స్టేజ్ లో ఉంటుంది. ఇటు చూపిస్తుంది మొద్దు, చిన్న మొద్దు. ఓకే. అంటే ఇటు మొద్దులు వస్తాయి ఈ స్టేజ్ లో. ఈ మొద్దు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టేజ్కి వస్తుంది. ఈ స్టేజ్ రావాలంటే ఇప్పుడు 4 నెలలు పడుతుంది. ఈ స్టేజ్ రావడానికి 9 నెలలు పడుతుంది. 9 నెలలకు ఫస్ట్ కటింగ్. అంటే ఇంకా 2 నెలలకు ఇది గెల వస్తుంది. 2 నెలలకు ఇది ఎలక వస్తుంది కదా, ఇది 2 నెలలకు గెల వస్తుంది. ఇది ఎలకంటారా? దీని ఎలక అంటారు. ఈ ఎలక వచ్చిన తర్వాత గెల వచ్చేస్తుంది. 2 నెలలకు గెల వస్తుంది. 2 నెలలకు. అంటే ఇప్పుడు 9 నెలలకు ఫస్ట్ కటింగ్ వచ్చింది కదా, ఇది కూడా 9 నెలలేనా? ఇది 9 నుండి 6 నెలలకు వస్తుంది. 6 నెలలకు వస్తుంది. అంటే ఇంకా తర్వాత క్లోజ్ అయినా ఇది ఇంకా ఉంచుకోవచ్చు మళ్ళా. అంటే అంత తూకం గల రాదు, 15 కిలో వస్తుంది. ఒక రైతుకు ఎన్ని కేలు వస్తే? మినిమం 23 కేలు రావాలి. ఆవరేజ్ 18 తగ్గకూడదు. 18 తగ్గకూడదు. అంటే పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి 30 కేలు కూడా వస్తాయి. 30 కేలు కూడా 30 కేలు పెట్టేదాకా మనం పెట్టుబడి పెట్టేదాకా విధానం ఉండాలి. గాలి భయం ఉంటుంది కదా. ఓకే. 30 కేలు వస్తుంది, గాలి కింద పడుతుంది. 9 నెలలకు ఒక ఎకరాకు ఎంత ఖర్చు వస్తుందో? ఫస్ట్ అయితే ఎకరాకు 50,000 వస్తుంది. ఒక ఎకరాకు. రెండో స్టెప్పులు 9 నెలల తర్వాత 20,000. అంతే, అంతకు మించి ఎందుకంటే అంత ఉంది కదా. ఒక మొక్క 15 రూపాయలు తగ్గిపోద్ది. ఇప్పుడు ఈ ఖర్చు అంతా కలిసి ఇప్పుడు ఈ 2 ఎకరాల మీద ఇప్పుడు ఒక 40,000 ఖర్చుగా 2 ఎకరాలకు. ఓకే. ఇప్పుడు ఒక ఎకరాకు 20 రూపాయలు అమ్మింది అనుకో, రైతుకి ఎంత మిగలొచ్చు? 20 మిగిలితే స్వయం మిగులుతాయి. ఓకే. 20 మిగిలితే ఎన్ని టన్నులు వస్తుందమ్మా? గెలకు 200 వేసుకో, 2 లక్షలు మిగులుతాయి. 2 లక్షలు మిగులుతాయి. 20 రూపాయలు అమ్మితే 10 రూపాయలు అమ్మితే సొమ్ము అవుతుంది. 10 రూపాయలు సొమ్ము. ప్రజెంట్ ఏ రేట్ ఉంది ఇప్పుడు ఈ రోజు మార్కెట్? ఇప్పుడు 13 రూపాయలు. 13 రూపాయలు. అంటే ఈ మధ్య డౌన్ కావడానికి కారణమా? ఈ మన వర్షాలకు నెల లేటు కొట్టాల్సిన నెల ముందు కొట్టిన జాములు వచ్చినాయి తోటలు, అందువల్ల మార్కెట్ మందం. అంటే ఎక్కువ కూడా ఇప్పుడు మన ఏరియాలో అరటి ఎప్పుడు ఏ కూడా నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు ఉంటుందమ్మా, 15 ఏళ్ళు ఉంటుందా ఈ ఏరియాలో అరటి? 15 ఏళ్ళు ఉంటుంది. అంటే ఇట్లా విపరీతంగా అరటికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే కదమ్మా. అంటే మైతుకూరు, పులివెందుల అంటే ఎన్ని కాలం నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఎక్కువ ఎకరాకు 50,000 మీలు చల్లామని. ఇప్పుడు గుత్తలు ఎక్కువ, ఇట్లా సొంత వాళ్ళు ఎక్కువ వేస్తుండ్రు. గుత్తలు పెరిగేలకు గుత్త మందం వచ్చింది చల్లామని దీనిలో తినమాట అంతే. అంటే ఎక్కువ పెట్టుబడి లేదు, మందులు కొట్టాల్సిన పని లేదు, మందులు వేయాల్సింది లేదు. అంటే దీంతో డ్రిప్పుల మంది ఏమన్నా వదులుతామా? దీంతో ఫస్ట్ వేయాలి మందు, మామూలు 5 మందు. ఏ మంది వేస్తామో? 28. 28. తర్వాత 3 టిప్పులు డ్రిప్ మంది వేయాలి. లాస్ట్ లో 3 టిప్పులు 5 మంది వేయాలి మళ్ళీ. అంటే మళ్ళీ 5 మంది అంటాము. 20, 28, 3 దీనికి స్ప్రేయింగ్ అట్లా ఇచ్చేది ఏమి ఉండదమ్మా? చిన్నప్పుడు 2 సార్లు వేయాలి. ఏం స్ప్రే చేస్తామా?
కొట్టిలేను 319. ఓకే, ఏదన్నా పురుగు ఆడకుండా. ఓకే, పెద్ద అయినాక ఒకసారి పోలీసు కొట్టాలి, పోలీసు పొడి కొట్టాలి. పోలీస్ దీనికి మా దోమ ఆడుతుంది. దోమ ఆడుతుంది గెలాకు వచ్చేటప్పుడు. అంటే దీనికి ఎట్టా ఆడిస్తారు అప్పుడు? పంపు పై కొట్టచ్చు, పంపు పైకి హెల్మెట్ పెట్టుకొని కొట్టడమే. డ్రోన్లు ఏమైనా వాడచ్చు దీనికి? 1000 డ్రోన్లు అక్కడ పడదు, ఆకులు పైన పడదు, గెల కిందికి గొలాలు చెప్పాలి. ఇప్పుడు కొన్ని హోటళ్లలో ఈ ఆకులు వేస్తుంటారు కదమ్మా. అంటే ఇప్పుడు గెల ఉన్నప్పుడు పిలకలు ఉంటాయి పక్కన, ఏం పొడి స్టేషన్ లేవా ఆకులు పొడి స్టేషన్ ఆకులు. ఈ ఆకు అమ్మితే డబ్బులు వస్తాయా మామూలుగా? ఎవరైనా రూపాయి అవ్వద్దు ఒక ఆకు, రూపాయి అవ్వద్దు. వాటంతా కొనుక్కున్నా వాళ్ళకి 1000 ఇస్తారు అంతే వాళ్ళు. కానీ వాళ్ళు శాలకులు నేర్చుకోకూడదు అనమాట. టైం వచ్చారు గెలవద్ది, కష్టం కాదు. ఓకే, మన ఆలోచన అది. అంతేలే. వాళ్ళు ఇచ్చి 1000 కోసం 4 గెలలు వేరేకో ఇబ్బంది. ఒకడు పిలకల పడుతున్న కూర్చుండు గాయలపల్లెడు, అడిగిండు గెలయమని. వాళ్ళ తోట మీద కుదరదన్న, వాడు ఆదామని వచ్చి 3 గెలలు లేకుండా ఇక్కడ కరెక్ట్ కాడ. ఓకే, ఆ 3 గెలలు పోయినా మళ్ళీ వస్తాను ఇంకా రాని నా తోట చూద్దామా ఒకసారి? చూద్దాం. ఇప్పుడు ఇది నాటి ఎన్ని రోజులు ఉంటుందమ్మా? కరెక్ట్గా ఇవాళకి 2 నెలల 15 రోజులు. అంటే ఇది ఎక్కడి, అది ఎక్కడిది, ఇది ఎక్కడిది? ఇది మద్రాసు, తమిళనాడు. తమిళనాడు. అంటే దీనికి దానికి డిఫరెంట్ ఏంది? 3 పంటలు వస్తాయి. ఇది ఇంకా అదే బాగా క్వాలిటీ బాగుంటుంది. అంటే కాయ, ఆ కాయ ఏంటిది, ఈ కాయ ఏంటిది? 2 సుగంధాలే, 2 సుగంధాలే. కానీ ఇది నాకు ఏంటంటే ఈ 3 పంటలు వస్తాయి, 2 పంటలు వస్తాయి. అంటే అది నాటు, ఇది హైబ్రిడా? 2 హైబ్రిడే. కాకపోతే ఈ ఆ భూమిలో మొక్క ఇక్కడ వేరు, ఇది నంద్యాల. ఓకే, గాయలపల్లి రేగట్లేదు. 2 పంటలు వస్తాయి. ఇది 3 పంటలకు ఇబ్బంది లేదు. 3 పంటలు అంటే 3 పంటలు అంటే 2 ఏళ్ళు ఉండొచ్చు. 2 ఏళ్ళకి 3 పంటలు వస్తాయి. 2 ఏళ్ళకి 3 పంటలు వస్తుంది. ఓకే, ఇది మొక్క ఎంత పడింది? ఇది 10 రూపాయలు పడ్డది, అది 7 రూపాయలు పడ్డది. కాకపోతే నాటు దగ్గర 10 రూపాయలు పడుతుంది, అది 12 రూపాయలు పడ్డది. ఎకరాకు నాటుకుని 10 కొందలు ఇవ్వాలి. ఇప్పుడు చుట్టూ ఏం లేదు కదమ్మా, ఇది ఓపెన్ ఉంది కదా, గాలి పెద్ద గాలి పెడితే దీని పరిస్థితి ఏంది? గాలి అచ్చు పెద్దగా పెట్టిండే గాలి వెళ్ళిపోద్ది. చిక్కా నాటితంగా చెట్లు పడితే ఇంకా 200. ఇప్పుడు 6.5 అడుగు పెట్టినాడు గాలి వెళ్ళిపోయేదానికి. ఇంకా ఓకే, అంటే గాలి పెద్ద గాలి పెట్టినా కానీ ఏం కాదు. దీనికి అందరు మ్యాక్సిమం నేను గాజుల పల్లెకల్లి ఎప్పుడైనా పోయినప్పుడు చూస్తా కదమ్మా, కర్రలు పోటీ పెట్టింటారు, నువ్వు అసలు పెట్టలేదు ఎందుకని? అంటే పచ్చటి వాటికు 40 కిలో గెల, అందుకు తట్టుకోదు. ఓకే, ఈ గాలికి ఏం కదా? ఈ గాలి 40% 50% గాలి వచ్చి ఏం మోగదు అసలు. వీటి కర్రలు పోటీ పెట్టాల్సిన అవసరం? పోటీ పెట్టి మనకు లాభమే రాదు కదా, వెళ్ళిపోతుంది. కర్ర 40 రూపాయలు 100 పెట్టుకోవాలి, బాధ్యతలో 30 ఇవ్వాలి, ఆడ వచ్చే లాభం సరిపోతుంది. ఓకే, కర్రలు పెట్టే పంచాయతీ అయితే అంటే ఆరిటి వేరు, ఏది పొడవు వస్తుంది అరిటి, అది ఆరిటిని ఏమంటారు మామూలుగా? సుగంధాలు పచ్చరిటి. అంటే అరటిలో ఎన్ని రకాలు ఉంటాయి మామూలుగా? 2 రకాలు, 3 రకాలు ఉంటాయి. చక్కెరకేళి. ఓకే, అంటే చక్కెరకేళి కూడా మనకి సెట్ అయితేమో నాటాలి. 80 సెంట్లు ఉంది. 80 సెంట్లు. ఇప్పుడు అయిపోతే శనిగి అయిపోతే జూన్లో నాటు చక్కెరకేళి. జూన్లో. ఓకే, సామాన్ మన దగ్గర ఎంత ఒక 2000 పెట్టి పేపర్ దానికి ఒక 700 చెట్టు పడుతుంది. పూర్తి అరటి రైతుకు నాకు తెలిసినంత కొంచెం సేఫ్టీ ఉంటుంది, అంటే ఎక్కువ రిస్క్ పడకుండా. రిస్క్ అంటే మనం దీని మీద పూర్తి ఉపయోగం ఆలోచన లేదు కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అసలు దీని మీద బోర్ రావాలంటే అయ్యేది కాదు, పని మనకు ఉంది కాబట్టి ఇంకా దీని వచ్చే ఖర్చాలు. అంటే 2 ఏళ్ళు అంటే దీనికి భూమి కూడా పెద్దగా దెబ్బతిందేం కదమ్మా? దీనికి ఏం తిందు వేసినంత. ఇప్పుడు అరటి దున్నుతో మళ్ళీ అరటి వేయచ్చునా? అంటే పసుపు వేసుకోవచ్చు. పసుపు వేయాలి, పసుపు కానీ శనిగా వేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఒక 6 నెలలు మళ్ళీ గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు. ఆ సామాన్ అట్నే ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు, మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ విధంగా అదేంది మా కొట్టడం పురుగు కొట్టింటుందా? ఏం కొట్టింటుంది? ఇదే పురుగు కొట్టలే, అది కాదు, ఇటు సైడ్ బొక్క. ఇయా పురుగు కొట్టిన మందు కొట్టింది అంతే. పెద్దగా 10 మందులు కూడా రైతుకు 10 రూపాయలు తగ్గకుండా ఉండాలా, డబ్బులు రావాలి, పెట్టుబడి వస్తుంది. 15 అమ్మితే లాము, గెలకి 50, 20 అమ్మితే 150, 200 వస్తుంది. ఓకే, డ్రిప్లో మందు ఏమేమి కలుపుతారు మా దీంతో? ఇదే 3 డ్రిప్లో బలం మంది ఇచ్చుకుంటా. బలం మంది అవి మామూలు బలం మంది డ్రిప్పులు బలం మంది ఉంటుంది అన్నమాట, అది ఒకటి క్వాలిటీ. ఓకే, 3 సార్లు వేయాలి బలం మంది, 2 సార్లు అయిపోయింది. ఇది కొత్తగా నాటే వాళ్ళకు అంటే మామూలుగా అంటే మన ఛానల్ చూస్తుంటారు కదా, కొత్తగా నాటిన వాళ్ళకు అంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, అంటే
ఆ లోకల్ అట్ట పోతారు. ఆ. మనకి ఇది తమిళనాడు మేలు. తమిళనాడు మేలు. ఓకే. అంటే మామూలుగా 2000 3000 పిల్లలు బండి. ఇప్పుడు ఇది నాటడం వల్ల అంటే ఒక 10 ఎకరాలు లేదంటే ఒక 5 ఎకరాలు ఉన్న మనిషి ఇది ఒక ఎకరా నాటుకుంటే మేలేనా? అంటే ఎకరాకు ఏం రాదు. ఏం రాదు. కనీసం ఇది 3 అదునులు ఉండాలి. 3 అదునులు ఏదో ఒక అదును 3 అదునులు ఒక 6 ఎకరాలు గిట్టుంది. 3 అదునులు వేసుకుంటే క్వాలిటీ డబ్బులు వస్తాయి. అంటే ఒకటే పంట వేసుకోకుండా రకరకాల మిరపే నాటకుండా లేదా అట్ట కాదు అసలు. ఇప్పుడు ఈ అదును ఉంది, దీనికన్నా ముందు ఒక నెల ముందు వచ్చే గెల్లు, దీని తర్వాత ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ ఇంకొక అదును. ఓకే. బిట్లు మారిగా 6 ఎకరాలు ఉంటే 3 అదునులు వేసుకోవాలి. ఏదో ఒక అదును తగులుతుంది మంచి రేటు. లెక్క హైయెస్ట్ రేట్ ఎంత మీటదమ్మా ఈ సంవత్సరం? అంటే ఇది డిసెంబర్ ఈ లాస్ట్ సంవత్సరం ఏం లేదు కానీ పోయినసారి 23 రూపాయలు 25 రూపాయలు అమ్మింది ఈ టైంలో. ఆకువిడికలు బాగా వేస్తారు కదా. ఎకరాకు 5 లక్షలు 10 లక్షలు కూడా వచ్చినాయి అన్నారు మా పోయినసారి. 6-7 వచ్చిన 6-7 ఈ టైంలో. ఆ దెబ్బతో దొబ్బిపోయింది. అందరు విపరీతంగా వేయడం మొదలు పెట్టిండ్రు. డబ్బులు వచ్చినాయి. నేను నాటలో శనిగ పోయింది కాబట్టి నిరుడు శనిగ వచ్చిపోయింది, మునియాడు వచ్చిపోయి కోపంతో నాటిన అంతదని. ఇక వర్షం ఎక్కువ పడితే ఏమైనా ఎఫెక్ట్ అమ్మా దీనికి? నీళ్ళు వెళ్ళిపోవాలి. ఉండకూడదు. దాంట్లో ఉన్నాయి తెలియకుంచాను కానీ భూమి మంచిది కాబట్టి మింగేసి నీళ్ళు. ఓకే. నీకు వెళ్ళిపోతే కాలువ కొట్టిన ఊటి కాలువ వాగు కూడా దగ్గర కదా, ఎఫెక్ట్ అనిపించదా? ఆ వాగు నీకు 2 పక్కల వాగులు ఉన్నాయి కదా. ఆ పక్కన మన ఊరికి నుంచి వచ్చే వాగు అది కదా. అది ఈ నీళ్ళు దాంతో పోతాయి పోవు. ఏది దద్దవాడ వాగులేకపోతాయి. ఓకే. దీనికి నీళ్ళ గురించి ఇబ్బంది ఏమి లేదు. దాంట్లో ఏమన్నా ఇప్పుడు అది 2 ఎకరాలు వేసింటావు కదమ్మా, ఎంత మిగిలింటాయి నీ అంచనా? ఇప్పుడు నేను 1,30,000 మినిటాయి. లక్షం అన్ని పోను 2 ఎకరాలకు. ఎకరాకు 70,000 మిగిలింది. ఎకరాకు 70,000. ఆ డబ్బులు మిగిలిన డబ్బులు కదా, 2 కార్ల పైరు పోయింది కదా. ఓకే. అట్లా లెక్కేసుకుంటే అంటే ఇప్పుడు మిగిలితే డబ్బులు. అంటే 2 ఏళ్లకు ఏదో ఒక టైంలో తగిలితే డబ్బులు అయితే వస్తాయి. ఎక్కువ పొలం ఉన్న మనిషి వేసుకోవాలి. ఎకరా 2 ఎకరాలు 2 ఎకరాలు అయితే కూలిపోతే రాదు. బొగ్గు సంవత్సరం 3 నెలలు బొగ్గు రావు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మామ. సరే.